హాయ్ నేను సతీష్. ఈ వీడియోలో చాలా విషయాలు చాలా పచ్చిగా, ఘాటుగా, చాలా ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టే మాట్లాడుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. చూసే ముందు ఒక లైక్ కూడా కొట్టండి. ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం సమయం సందర్భం కూడా ఇప్పుడు వచ్చాయి. బిగ్ బాస్ షో అనేది ఒక బూతుల షో అంట. ఈ మాట అనేది ఒక పెద్ద అంటే ఆయనకి నిజంగా జ్ఞానం లేక అంటాడని చెప్పొచ్చు. ఆ షోని మాట్లాడితే అది కొంప, వ్యభిచారుల కొంప, ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు. నిజంగా ఆయనకి అవగాహన లేక అట్లా మాట్లాడతాడు. ఇంకొకడు వస్తాడు, కొత్త పిచ్చగడ పొద్దెరగడని మాదిరిగా ఒకడు వచ్చి ఈ బిగ్ బాస్ షో అనేది ఈ సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తుందంట. అసలు అర్థం పర్థం ఉండక్కర్లా. ఈ మధ్యన ఎందుకంటే ఇలాంటి యాంటీగా, నెగిటివ్గా వీడియోలు చేసేస్తే వ్యూస్ వస్తాయి అని పెట్టుకొని ఏం అవగాహన లేదనే విషయం క్లియర్గా అర్థమవుతుంది కదా. ఈ బిగ్ బాస్ షో అంటే అతనికి మినిమం కూడా ఐడియా, అవగాహన లేదనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఇది పక్కగా ఫ్యామిలీ షో, 100% ఫ్యామిలీ షో. ఇక్కడ మీరు ఎట్లా అంటే దేన్ని బేస్ చేసుకుని బూతుల షో అని ఒక ముద్ర వేసేస్తారు దీని మీద. ఇక్కడ ఫ్యామిలీ ఆడియన్స్ చూసే షోలో ఒక ఫ్యామిలీ పర్సన్స్, సెలబ్రిటీస్, సొసైటీలో పాపులారిటీ ఉన్నవాళ్ళు, ఫేమ్ ఉండేవాళ్ళు, వాళ్ళ కెరీర్కి హెల్ప్ అవుతుందని కుటుంబ సపరివార సమేతంగా చూసే షోకి, అలాగే ఆ కుటుంబ సపరివార సమేతంగా ఆమోదంతో అందరికీ తెలిసి వస్తారు. ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు కాదు కదా. ఇలాంటి బూతులు గీతులు ఏదో మనకి వ్యూస్ వస్తాయి, థంబ్నెయిల్స్ పెట్టుకోవచ్చు, అట్లా పెట్టుకుంటే వ్యూస్ కోసం కక్కుర్తిపడి చేయడమే తప్ప ఏ బేస్ చేసుకొని దీన్ని బూతుల షోను ముద్ర వేసేస్తారు చెప్పండి, నాకు తెలియకడిగితే. ఇప్పుడు సీజన్ 1 నుంచి గమనిస్తే మీరు సీజన్ 1 అనే కాదు, మన హిందీలో 19 షోలు, అదర్ లాంగ్వేజెస్లో పెద్ద పెద్ద స్టార్లు అందరూ పెడతారు కదా. దీనికి ఏంటంటే ఒక యంగ్ స్టార్స్ వస్తారు. సృష్టి ధర్మం సహజం, కొందరి మధ్య ఏంటంటే మేల్ ఫీమేల్ అట్రాక్షన్ అనేది సృష్టి ధర్మం, అందులో తప్పు లేదు. కాకపోతే ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఒక ఎమోషనల్ జర్నీలో ఒక ఎఫెక్షన్ ఏర్పడిన తర్వాత అప్పుడప్పుడు ఏదైనా ఒక టాస్క్ గెలిచినప్పుడు, ఓడినప్పుడు, లేకపోతే దానికి మనం పెట్టే పేరు ఏంటంటే ఒకరికొకరు అట్రాక్షన్ అయ్యేటప్పుడు, అరే మీరు ఫస్ట్ టైటిల్ గెలవాలి కదా, ఒక 50 లక్షల ప్రైజ్ మనీ, ఆ విన్నర్ ట్రోఫీ గెలుచుకుంటే మీ కెరీర్కి ఇంకా ఉపయోగపడుతుంది కదా, ఈ తొక్కలో ట్రాక్ల వల్ల ఎందుకని దాన్నే మనం కొద్దిగా గట్టిగా విమర్శించి మాట్లాడతాం. అలాంటి రివ్యూర్స్ కావచ్చు, మీలాంటి ఆడియన్స్ కావచ్చు. దాన్నే ఎందుకు అవసరమా, ఈ ఎమోషన్స్ కొద్దిగా బ్యాలెన్స్డ్గా వెళ్తే చాలు అని చెబుతాం, దానికే తప్పు పడతాం. అలాంటిది బూతులు షో అంటే ఏమంత బూతులు అయిపోతున్నాయి. ఇక్కడ 70 కెమెరాల మధ్య వాళ్ళు ఏం చేయకూడని తప్పులు చేస్తారు. వాళ్ళ అమ్మ నాన్న, ఇంట్లో చెల్లి, అక్క, అన్న, తమ్ముడు, పిన్ని, బాబాయ్, తాత, అమ్మమ్మ, నాన్నమ్మ అందరూ చూస్తారు కదా. మా పిల్లాడు, మా పిల్ల ఎలా ఆడుతుందని, మా ఫ్యామిలీ, మా నాన్న ఇల్లు ఎలా ఆడుతున్నాడు, మా అమ్మ ఎలా ఆడుతుందని. సో అలాంటి షోలో బూతులు చేయడానికి వెళ్తారా? కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా. నోరు ఉంది కదా, ఏది పడితే అది వాగేస్తాం, ఏది పడితే అది చెప్పేస్తామని చెప్పేసి పేస్తుంటే జస్ట్ అది కూడా ఏంటంటే నేను చెప్పినట్టుగా ఏదో టాస్క్ క్లారిటప్పుడు, లేకపోతే ఆ మేల్ ఫీమేల్ మధ్య జస్ట్ ఒక ఇష్టం ఉన్నట్టుగా ఒక పాజిటివ్ ఎనర్జీ మాట్లాడడం, కాస్త ఫేవర్ చేయడం, కొద్దిగా హెల్ప్ చేయడం, దానికే మనం రివ్యూర్స్ కావచ్చు, మన ఆడియన్స్ భాషలో ఒక ట్రాక్ అంటాం. అది కూడా ఇంకా లిమిట్స్ దాటేసారంటే ఈ హగ్గులు ఇచ్చేటప్పుడు అది ఒక ఎమోషన్ అప్పుడు దాన్నే తప్పు పడతాం. అది కూడా వద్దు. ఎందుకు, సింగిల్గా ఉండండి, ఆడండి, గెలవండి, ట్రోఫీ గెలవండి, మీ కెరీర్కి బాటలు వేసుకోండి. మీరు వచ్చింది టాస్కులు గెలుచుకుంటూ ఫైనల్గా ఆడియన్స్, ప్రజల మనసులు గెలుచుకుంటూ, టైటిల్ గెలుచుకుంటూ పోవాలని మనం చెబుతూ ఉంటాం. అలాంటి హగ్స్ అనేది ఇప్పుడు సొసైటీలో పర్టికులర్గా ఈ జనరేషన్ జెడ్ కేటగిరీలో ఇంకా సర్వసాధారణం అయింది. ఒక చిన్న ఎమోషన్స్ కూడా సైకాలజిస్టులు కావచ్చు, సైక్రియాటిస్టులు కావచ్చు, పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ కావచ్చు, యూనివర్సిటీలు కావచ్చు, అనేక జర్నల్స్ కూడా వస్తూ ఉన్నాయి కదా. మనుషుల మధ్య ఆలింగనం కూడా అవసరమే, వాళ్ళ గుండె బరువు దించుకునేదానికి కావచ్చు, లేకపోతే ఒక ఎమోషనల్ కనెక్షన్ కోసం కావచ్చు, నా కోసం నువ్వు, నీ కోసం నేను ఉన్నాను అనే ఒక పాజిటివ్ భావన వస్తుందని చెప్పేసి. సో దాన్ని అసలు తప్పు అందులోకి ఇప్పుడు సొసైటీ ఈ జనరేషన్ కాదు. కాకపోతే ఇక్కడ ఎందుకంటే అది కూడా మనమే విమర్శిస్తాం. ముందు ఎవరెవరికో అవకాశం కూడా అక్కడ ఒక రివ్యూర్గా, ఒక ఆడియన్గా చూసేవాళ్ళు, అరే భయ్ నువ్వు వచ్చింది ట్రోఫీ గెలవడానికి, అంటే ఆడియన్స్ మనసులు గెలవడానికి, నువ్వు ఎట్లా చేస్తే ఇది హద్దులు దాటితే దీన్నే తప్పు పడుతుంది. ఈ ట్రాక్ అవసరమా, ఈ తొక్కల పులిహోర ట్రాక్, గేమ్ మీద ఫోకస్ పెట్టు, ఆడియన్స్ మనసులకి ఎట్లా ఏది నచ్చుతుందో అది చూసుకొని అట్లా పోవాలని మనమే విమర్శిస్తాం కదా. దానికే మనం తప్పు పడితే లేకంగా బూతులు అంటే ఏం చేసేస్తారు అక్కడ. ఒక భర్త ఉంటాడు, పిల్లలు ఉంటారు, అందరూ ఉండి వస్తారు అక్కడికి. అది కూడా ఏంటి హగ్స్ మహా అయితే ఒక సీజన్లో ఒక 6 సార్లు 7 సార్లు ఇట్లా ఆ మాత్రం అప్పుడప్పుడు ఒక టాస్క్ ఓడిపోయిన బాధలోనో, లేకపోతే టాస్క్ గెలిచిన ఆనందంలోనో ఒక ఫ్రెండ్షిప్, ఎమోషనల్. అందులోకి ఏంటంటే బయట ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా, ఎంతమంది ఉన్నా సరే అక్కడ ఎవరు వాళ్ళే పోటీ పడుతూ, కొట్లాడుతూ, ఆటల్లో ముందుకెళ్తూ, కింద పడితే వెళ్తారు. కనుక ఒక ఎమోషనల్గా ఒక సపోర్ట్ కోసం అది ఒక ఎమోషన్ ప్యూర్లీ. దాన్ని కూడా మరి ఒకవేళ శృతి మించి ఒక 6 అంటే ఒక సీజన్లో మరి అస్తమానం ఇదే చేస్తే దాన్ని కూడా మనం తప్పు పడతాం. అరే ఎందుకు అది అవసరమైన మాదిరిగా. కానీ దానికి బూతుల షో ఎందుకింత
అసలు ఆ అవకాశమే ఉండదు కదా. ఇటు చూస్తే కెమెరా, అటు చూస్తే కెమెరా, ఇటు చూస్తే కెమెరా, కింద చూస్తే కెమెరా, 70 కెమెరాలు నిలువెత్తి స్కాన్ చేస్తూ ఉంటే ఎవరైనా ఎట్లా హద్దులు దాటుతారు చెప్పండి. ఇది ఒక రియాలిటీ షో, ఏది దాచేదానికి లేదు. ఇప్పుడు పడుకుంటారు కదా, మీకు చూడకపోతే షో ఏంటి చూడండి, తెలుసుకోండి. వాళ్ళు పడుకున్నా సరే తెల్లారులు మీకు ఓపిక ఉంటే, తీరుకుంటే, చూడాలి తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ మాట్లాడాలి కంటెంట్ మీద అంటే తెల్లవారుజాములు కెమెరాలు ఉంటాయి. వాళ్ళు గార్డెన్ ఏరియాలో నిద్ర పట్టకొచ్చి కూర్చున్నా, వాష్రూమ్కి వెళ్తున్నా, ఎవ్రీథింగ్ అలాగా వాళ్ళు వచ్చింది పోయింది అంతా చూపిస్తూ ఉంటారే. అంత ట్రాన్స్పరెన్సీతో 70 కెమెరాలతో ఉండే షో మీద బూతుల షో అంట. కేవలం పాపులారిటీ కోసం, పబ్లిసిటీ కోసం మాట్లాడితే బూతుల షో, బూతుల షో, బూతుల షో అంట. మీ కామెంట్లు చూస్తే నాకు అర్థమవుతుంది ఏంటంటే ఇలా మాట్లాడేవాళ్ళు ఒక్క రోజు కాదు కదా, ఒక ఎపిసోడ్ కూడా చూడకుండా ఇట్లా మాట్లాడతారని అర్థమవుతుంది. మీరు నిజంగా దీని మీద మాట్లాడాలి అనుకుంటే ఖచ్చితంగా ఏంటి, ఒక షో చూసి మీకు అంత ఒక సీజన్ అంతా చూడమని కూడా నేను చెప్పట్లా, ఒక నెల రోజులు కుదరకపోతే వారం రోజులు, లేదంటే ఒక పట్టుమని 10 ఎపిసోడ్లు, ఏవో ఒక 10 ఎపిసోడ్లో ఒక 2 రోజులు కనీసం లైవ్ అంతా చూసి అప్పుడు మాట్లాడచ్చు, మీ స్పందన, మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. అంతే తప్ప మినిమం కనీసం 1% కూడా అవగాహన లేని వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి. ఎలా పడితే అలా మాట్లాడేస్తాం, ఏది పడితే అది వాగేస్తాం, ముద్ర వేసేస్తాం, కడుక్కుంటారు వాళ్ళే. ఇప్పుడు మీకు రకరకాల ఎజెండాలు ఉంటాయి, ఆ ఎజెండాలు అక్కడ వాడుకోండి, పొలిటికల్ ఎజెండాలు ఇవి అవన్నీ. కానీ ఇక్కడికి వచ్చేసి ఎట్లా రకరకాలుగా బురద జల్లేస్తామంటే ఎట్లా? వాళ్ళందరూ ఒక ఫేమ్ ఉండేవాళ్ళు, వాళ్ళకు ఫ్యామిలీస్ ఉంటాయి, తల్లి చెల్లి అక్క కూతురు తమ్ముడు అందరూ ఉంటారు. వాళ్ళ దగ్గర వాళ్ళకి అది సెన్స్ ఉండదా? వాళ్ళు అంత పద్ధతిగా బాధ్యతగా జాగ్రత్తగా ఎక్కడ ఏది నెగిటివ్ పోతుందని ఆచితూచి మాట్లాడతారు. పొరపాటున ఎప్పుడైనా ఏదైనా ఒక నోరు జారు ఒక మాట వస్తేనే ఎఫర్ట్ అనేది వస్తేనే అంతకుమించి సొసైటీలో జరుగుతూ ఉంటాయి కదా. అయినా ఎఫర్ట్ ఒకటి వస్తేనే దాన్నే తప్పు అని మనమే ఉతికారేస్తాం. ఇలాంటి ఫ్యామిలీ షోలో పొరపాటున అది కూడా ఆవేశంలో, ఎమోషన్లో, బాధలో ఒక మాట దొర్లితేనే తప్పు పడతారు ఆడియన్స్ కూడా. అదే కొనసాగితే హెచ్చరిస్తారు. నాగార్జున కూడా వస్తారు వీకెండ్లో వచ్చి, ఆయన కూడా వార్నింగ్ ఇస్తారు. సో మీరు ఏంటంటే ఒకరోజు ఒక 4 ఎపిసోడ్లు అంటూ చూస్తే అసలు ఎంత బూతులు జరిగిపోతున్నాయో ఏంటో తెలుస్తుంది. 24/7 చూసే వాళ్ళు మాలాంటి వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది అది బూతుల షో లేకపోతే ఏ షో ఏంటి అనేది. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఎక్కడైనా ఒక కష్టం వచ్చినా, ఒక బాధ వచ్చినా, ఎంత సొసైటీ ఉన్నా సరే ఆ హగ్ ఇవ్వడం అనేది సర్వసాధారణమైంది. అది నీకోసం నేను ఉన్నాను ఒక భరోసా. అలాంటి దానికి బూతు అని పెద్ద పేరు పెట్టేసి గొంతు చించుకుంటారేంటి? ఒక్క రోజన్నా ఒక 24/7 కనుక ఒక్క రోజైనా చూసి ఆ షో చూశాక అప్పుడు కనీస అవగాహన పెంచుకొని అప్పుడు మాట్లాడితే నీకే ఫస్ట్ ఆత్మసాక్షి ఒప్పుకోదు. అరే ఇలాంటి షో నేను ఎట్లా బూతుల షో అంటానని చెప్పి నీ మనస్సాక్షి నీకు ఒప్పుకోదు. ఒక 2 days 3 days 4 days 1 week చూశాక కూడా నీకు ఇంకా సాటిస్ఫాక్షన్ అవ్వకపోతే, అరే నాకు ఇంకా రాలేదు, నేనేదో ఇంకా విషం జిమ్మేయాలి కాబట్టి ఇంకా నాకు దొరకలేదు బూతుని, నువ్వు వారంగా సీజన్ మొత్తం చూసినా నీకు దొరకదు. అసలు ఉంటే కదా నీ ఏదో ఆత్రం నీవేదో దిజ్ చేసుకోవాలని చెప్పేసి పబ్లిసిటీ పెంచుకునేదానికా, లేకపోతే దేనికోసం ఊరికే చేసేస్తా మనకు ఫేమ్ వస్తుంది, వ్యూస్ వస్తాయి అని చెప్పేసా ఇట్లా బూతుల షో అని చెప్పేసి? ఇది కాదు కదా పద్ధతి. ఇప్పుడు ఎవరిది, ఇప్పుడు మలయాళంలో మోహన్ లాల్ గారు, ఆయనకి తెలియదా? కిచ్చా సుదీప్ అంత పెద్ద హీరో, ఆయనకి తెలియదా? సల్మాన్ ఖాన్కి తెలియదా? ఇక్కడ మన తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ చేశారు, నాని చేశారు, ఇప్పుడు నాగార్జున చేస్తున్నారు. వీళ్ళకి ఎవరికి తెలియదా? ఇప్పుడు పెళ్ళి అయిన తల్లి వస్తుంది, పెళ్ళి కావాల్సిన అమ్మాయి వస్తుంది, పెళ్ళి కావాల్సిన అబ్బాయి వస్తాడు, పెళ్ళి అయిపోయి పిల్లలు ఉన్న తండ్రి వస్తాడు, ఒక బామ్మ వస్తుంది, ఒక పెద్ద అవ్వ గంగవ్వ లాంటి అవ్వలు వస్తారు, సినిమాల్లో సీరియల్ ఆర్టిస్టులు సీనియర్ ఆర్టిస్టులు వస్తారు. వాళ్ళందరూ ఇటు బూతుల షో అని తెలిసి చేద్దామని వస్తారు ఏంటి? కొన్ని వేల మంది ఆ షోలోకి వెళ్ళాలి, రాత్రికి రాత్రి ఫేమ్ వస్తుంది, లైఫ్కు టర్నింగ్ పాయింట్ వస్తుంది, రెమ్యూనరేషన్ బాగా ఇస్తారు, లైఫ్ సెట్ అయిపోతే అని సాదాసీదా వ్యక్తులు కలుపుకొని సెలబ్రిటీల వరకు వస్తారు. 18 ఏళ్ళు దాటిన పిల్లల నుంచి, 18 ఏళ్ళు దాటిన వయసు నుంచి, యువకుల నుంచి 60 ఏళ్ళ వరకు ఉండే పెద్దావిడ వరకు అన్ని రకాల కేటగిరీ డిఫరెంట్ పీపుల్ వస్తారు. వాళ్ళకి ఇంట్లో ఆస్తిపాస్తులు అన్నీ ఉన్నా సరే, దేనికి గోల్డెన్ స్పూన్తో ఉన్నా సరే, తినడానికి ఉండడానికి బతకడానికి దేనికి డోకా లేకపోయినా సరే, ఇక్కడికి వచ్చి ప్రతి ఒక టీ కోసం, ఒక కాఫీ కోసం, ఒక చికెన్ కోసం, ఒక పరుపు మీద పడుకునే దానికోసం అడ్జస్ట్మెంట్ ఎట్లా, ప్రతి దానికి వాల్యూ తెలుస్తుంది అక్కడ, లైఫ్ వాల్యూ, మనుషుల వాల్యూ. నువ్వు కాఫీ తాగాలన్నా పర్మిషన్ తీసుకోవాలంటాడు, లేదా ఒక టీ తాగాలన్నా ఇచ్చిన టీయే సర్దుకోవాలంటాడు. ఇట్లా అనేక కండిషన్స్ మధ్య డిఫరెంట్ పీపుల్ మధ్య నీ ఇగోలన్నీ బయట పెట్టేసి హౌస్లోకి వచ్చాక ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా సామాన్యుడైనా అందరూ ఈక్వలే,
ఆ జర్నీ, ఆ స్ట్రగుల్స్ ఫేస్ చేసుకుంటూ వచ్చిన అవకాశాలు ఆడియన్స్ అందరిని ఒకేలాగా ఆదరిస్తారు కనుక ఆయా సిచ్యువేషన్స్లో ఆ స్ట్రగుల్స్ ఫేస్ చేసుకుంటూ ఎలా సర్వైవ్ అవుతారు, ఎలా మీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటారు, ఆకలేసింది కదా, అక్కడ ఫుడ్ ఉంది కదా, బట్ రూల్ ఉందని చెప్పేసి ఆ రూల్కి కట్టుబడి ఉంటారా, లేకపోతే ఎగబడి తినేస్తారా? ఇట్లా కదా రూల్స్ కదా. పోనీ సెలబ్రిటీస్ వచ్చాం కదా, మనకు ఆల్రెడీ కోట్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, విల్లాలు ఉన్నాయి అని మిడిసిపడరు కదా. వాళ్ళు కూడా డౌన్ టు ఎర్త్ ఉంటేనే ఆల్రెడీ సెలబ్రిటీ అయినా సరే, ఫేమ్ వచ్చినా సరే మళ్ళీ ఆడియన్స్ మనసులు గెలుచుకోవాలని వస్తారు వాళ్ళు. సో ఇలాంటి షోని ఫుడ్ విలువ తెలుస్తుంది, బెడ్ విలువ తెలుస్తుంది, కటిక నేల మీద పడుకోవాల్సి వస్తే, లేకపోతే ఇక్కడ కూర్చోమంటారు. మీకు తెలియకపోతే జాఫర్ లాంటి సీనియర్ జర్నలిస్టు, దేవి నాగవేల్ అంటే ఒక సీనియర్ జర్నలిస్ట్, అంతకుముందు ఒక అమ్మాయి సీజన్ 2లో ఒక సీనియర్ జర్నలిస్ట్, వీళ్ళందరినీ వెళ్ళొచ్చారు ఆల్రెడీ హౌస్లకి. వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఇది బోతుల షోనా, రియాలిటీ షోనా ఏంటి అనేది. ఒక ఫోన్ ఫెసిలిటీ ఉండదు, ఒక నెట్ ఉండదు, ఒక ఇన్ఫర్మేషన్ ఉండదు, ఒక ఫోన్ ఉండదు, ఒక పేపర్ ఉండదు. ఎదురెదురుగా మనిషికి మనిషే ఆ టాస్కులు ఆడుతూ గెలుస్తా ఓడుతా వాళ్ళతో వాళ్ళే మాట్లాడుకుంటూ వెళ్ళేటప్పుడు మనుషుల విలువ తెలుస్తుంది, మాటల విలువ తెలుస్తుంది. సో ఒకసారి నీకు కూడా వీలైతే ఆ రూట్స్ ఏంటనేది తెలిస్తే, మనుషుల విలువ ఏంటి తెలిసేదానికి మీరు ఒకసారి వెళ్తే, కుదిరితే ఒకసారి ఒక షోలోకి వెళ్తే బెటర్. ఒక సీజన్లో కంటెస్టెంట్కి వెళ్తే మొత్తం ఏంటి కళ్ళు పొరలని వీడిపోతాయి. ఇప్పుడు మాధురి వెళ్ళింది, ఆవిడ మీద బురద జల్లుతూ సరే ఒక వీడియో చేసావు, ఓకే అవ్వచ్చు, బయట ఆవిడ పర్సనల్ లైఫ్లో ఏదో కాంట్రవర్సీ. కానీ ఇప్పుడు హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఆవిడ చిన్నదానికి అయిన దానికి పెద్దదానికి నోరేసుకుని అరుస్తా మీద పడిపోతూ ఉంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నిన్న ఒక ఏమది అందరూ నైట్ టైం మాట్లాడుతున్నారు, లైట్లు ఆపాడంటే బిగ్ బాస్ ఏంటి పడుకోమనే కదా అర్థం, మీరు లైట్లు ఆపేసిన తర్వాత కూడా ఎందుకు గుసగుసలు ఆడతారు, ఎందుకు ముచ్చట్లో పెడతారు అని ఆవిడ అనేటప్పుడు చెప్పే విధానం కొద్దిగా రూడ్గా రఫ్గా చెప్పిందని ఆడియన్స్ అందరూ కూడా అరే ఇట్లా చెప్పకూడదు కదా, మాట్లాడే విధానం స్మూత్గా ఉండాలి అని. రేపు పొద్దున్న ఆవిడ బయటకు వచ్చాక ఆవిడ తెలుసుకున్న ఫస్ట్ పాఠం ఏంటంటే, నన్ను ఎందుకు రిజెక్ట్ చేశారు ఆడియన్స్, నన్ను ఎందుకు నచ్చలేదంటే మాట తీరు బాగాలేదు. అంటే నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే మాట తీరు బాగా ఉండాలి, మంచిగా చక్కగా సున్నితంగా ముద్దుగా మృదువుగా గౌరవం ఇచ్చి పుచ్చుకుంటూ మాట్లాడాలి అని తెలుసుకునే ఫస్ట్ లెసన్ అదే కదా. ఇలాంటివన్నీ నేర్చుకోవచ్చు కదా. ఒక పార్షియాలిటీ చూపించకుండా ఈక్వాలిటీ ప్రదర్శిస్తూ ఇప్పుడు ఆ మాట తీరు బాగోకపోతే బయటకు వచ్చేస్తారు. ఆవిడేం బూతులు అనలే, అక్కడ ఒక్క మాట అన్న బూత్ అనేది అనలే. నాకు బీపీ ఉంది, మీరు అలా లైట్లు ఆపిన తర్వాత మాట్లాడొద్దు, మీకు నచ్చితే బయటకు వెళ్ళిపోయి మాట్లాడుకోండి అరిచే విధానం, చెప్పే విధానం రాంగు. ఆవిడ నోటెంబడి ఒక్కడైనా బూత్ వచ్చిందా? రాలేదు కదా. ఆ చెప్పే విధానమే కొద్దిగా ప్రేమగా ముద్దుగా నీ బాధ వాళ్ళకి అర్థమయ్యే మాదిరిగా, అట్లా కాదమ్మా మీరు కూడా వేగంగా పడుకుంటే పోతే బాగుంటుంది కదా, మీకు హ్యాండ్సమ్ లుక్ వస్తుంది, గ్లామర్ వస్తుంది, చక్కగా పడుకుంటే అంటే ఈవిడికంటే ముందు వెళ్ళి వాళ్ళే పడుకుంటారు కదా. ఆ చెప్పే తెలివితేటలు లేక చెట్టుకుట్టి మీద పడేసుకునే మాదిరిగా ఆవిడ మాట తీరు ఉంది. దీనివల్ల ఆడియన్స్కి ఎట్లా నచ్చుతుంది ఇలాగ మనం చెబుతాం కదా. అక్కడ ఏవిడ బూతులు ఆడిందా? సో ఇలాంటివే. అలాంటిదప్పుడు ఆవిడ ఎలా రియాక్షన్ వచ్చింది, ఇదే దీన్నే. ఇంతకు మించి ఏముంటాయి అక్కడ, బూతులు ఏముంటాయని చెప్పండి. కేవలం ఒక ప్రచారం చేసేసి జనరల్గా ఏంటంటే హౌస్లో పోనీ బిగ్ బాస్ ఆడియన్స్ ఇప్పుడు ఎన్ఆర్ఐలు చూస్తారు, ఇక్కడ లోకల్లో ఉండే అందరూ చూస్తారు, ఇండియాలో ఉండే అందరూ. దాన్ని ఏమంటారంటే జస్ట్ లైక్ ఒక హగ్ ఇచ్చేదాన్ని, ఒక అబ్బాయికి అమ్మాయి లైన్ వేసేదాన్ని, అమ్మాయికి అబ్బాయి వేసేదాన్ని, దాన్నే కొద్దిగా వీళ్ళు కొద్దిగా లిమిట్ దాటారంట, జస్ట్ లైన్ వేసేదానికి, ట్రాక్ వేసేదానికే. బయట ఇప్పుడు అంతకు మించి ఉన్నాయి కదా, టీవీ సీరియల్స్ కావచ్చు, వెబ్ సిరీస్లు కావచ్చు, అడల్ట్ కంటెంట్ కావచ్చు, టన్నులు అసలు లిమిట్లెస్గా వస్తూ ఉంది కదా. బయట సొసైటీలో అంతకు మించి 100 1000 1,00,000 ఉంది కదా. బట్ ఇక్కడ ఈ షోలో ఏముంది? ఇప్పుడు వాళ్ళ యాటిట్యూడ్ ఇంటెన్షన్ అంతా ఏంటంటే మనం ఈ హౌస్లో కొనసాగాలంటే ఎట్లా, ఆడియన్స్కి మన ఎమోషన్స్ కనెక్ట్ అవ్వాలి, మనం బయటపడాలంటే ఎట్లా, సర్వైవ్ అవ్వాలంటే ఎట్లా. సో అని చెప్పేసి చాలా బ్యాలెన్స్డ్గా ఆడుకుంటూ ఆచితూచి మాట్లాడుతూ ఆటలాడుకుంటూ వెళ్తారు. దానికే ఇప్పుడు బిగ్ బాస్ ఏంటి, ఒక బాల్ టాస్క్ ఇచ్చాడు, గోల్ కొట్టాలని ఒక టాస్క్ ఇచ్చాడు. అటు ఒక 5 వచ్చి ఆడారు ఆ టాస్క్. అసలు దేనికి బూతులు అంటారో లాస్ట్లో నేను చెబుతా. ఆ బాల్ టాస్క్లో గోల్స్ కొట్టాలకులు, డిఫెండ్ చేసుకుని ఆపాలకులు, దానికోసం శక్తికి మించి సర్వశక్తులు ఒడ్డుతూ ఆడాలి. ఆ ఫైనల్గా టాస్క్ అయిన తర్వాత ఏంటి, వీళ్ళు బాగా ఆడారు, వీళ్ళు బాగా ఆడలేదని చెబుతాం, ఓకేనా. అట్లాగే ప్రతి మండే ఎవరు హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయి ఒక నామినేషన్ ఉంటుంది. ఆ నామినేషన్లో నువ్వు ఇక్కడ ఈక్వాలిటీ చూపించలేదు, లేకపోతే నిన్న కోపంగా మాట్లాడు, లేకపోతే టాస్కుల్లో బాగా ఆడట్లే, నువ్వు ఎఫర్ట్స్ పెట్టట్లే, లేకపోతే ఇక్కడ ఒక రాంగ్ వర్డ్ వాడు, లేకపోతే సంచాలకి ఒక జడ్జి ప్లేస్లో ఉండేటప్పుడు నువ్వు నీ ఫ్రెండ్కి ఫేవరిజం చేసావు. ఇక్కడ జడ్జి ప్లేస్లో ఉండేటప్పుడు ఫేవరిజం పనికిరాదమ్మా, ఫ్రెండ్స్ ఎనిమీస్ అనేది ఉండదమ్మా, అందరూ ఈక్వల్గా చూడాలమ్మా, నువ్వు అట్లా చేయడం వల్ల ప్రజలైతే యాక్సెప్ట్ చేయరమ్మా. ఇదే కదా, ఇంతకు మించి ఏముంటాయి?
ఇదే కదా ఉండేది బిగ్ బాస్ షో అంటే. లేదా ఫన్ టాస్క్ మంచిగా జోకులు వేసాడు, బాగా నవ్వించాడు. లేదో మంచి ఆర్టిస్టులుగా ఇది ఇప్పుడు పిల్లల్లాగా చేయాలంటే మంచిగా ఎంటర్టైన్ బాగా చేశారు, ఆడియన్స్ పగలబడి నవ్వారు. ఆ? ఇట్లా ఇంతకు మించి ఏముంటాయి? లేదా మీరు అంతా కలిపి ఒక సినిమా తీయాలంటే ఎలా చేస్తారంటే రియాలిటీలో సినిమాల్లో చేసిన క్యారెక్టర్ల మాదిరిగా, వాళ్ళు పర్సనల్ లైఫ్లో అబ్జర్వేషన్ టాస్కుల మాదిరిగా అలా ఫన్ కావచ్చు, టాస్కుల్లో పెర్ఫార్మెన్స్ కావచ్చు, ఇవన్నీ బేస్ చేసుకుని ఉంటాయి కదా. మీరు పదే పదే బూతు 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 అంటారు. కానీ వాస్తవానికి సన్నీ లియోన్, ఆవిడ బిగ్ బాస్ హిందీ సీజన్ 5 2011లో అనుకుంటా, ఆవిడ కూడా వచ్చి ఆడింది. 49వ రోజు వస్తే 91వ రోజు ఎప్పుడు దాదాపు ఒక 50 రోజుల వరకు హౌస్లో ఉంది ఆవిడ. ఆవిడ కూడా హౌస్లోకి వచ్చాక ఆవిడ మాట్లాడే విధానం, టాస్క్లు ఆడే విధానం చూసి కొన్ని రోజులు నచ్చి హౌస్లో ఉంచారు ఆడియన్స్. సో ఆ తర్వాత ఇంకా అంతకంటే బాగా ఆడిన వాళ్ళు ఉండబట్టి వాళ్ళ హౌస్లో ఉండగలిగారు. ఆవిడని డామినేషన్ చేసిన ఆట మాట ఉండబట్టి వాళ్ళు ఉన్నారు, ఈవిడ అవుట్ అయిపోయింది. సో అంతే తప్ప ఇక్కడ పెద్దగా ఒకవేళ పొరపాటున ఏది ఎమోషన్లో ఎఫ్ వర్డ్ వచ్చేస్తేనే మ్యూట్ చేసేస్తారు మ్యాక్సిమం. మరి అసలు ఆ పదాలే ఉంచరు, అదే లేపేస్తారు. ఇప్పుడు మనుషులు హ్యూమన్ బీయింగ్స్ అనేటప్పుడు ఆటోమేటిక్గా ఆవేశంలో, కోపంలో, బాధలో ఏదో ఒక ఎఫర్ట్ వస్తేనే దాన్ని ఎడిట్ చేసేస్తారు, ఇంకా తప్పకపోతే మ్యూట్ చేస్తారు. వీకెండ్ నాగార్జున గారు వచ్చిన తర్వాత ఆయన కూడా ఇవ్వాల్సిన కోటింగ్ ఇస్తారు ఆయన. అది తప్పమ్మా, అదే కదా ఇక్కడ ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి. నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడేస్తే అంటే కుదరదు, ఇది మీ ఇల్లు కాదు, మీ వీధి కాదు అని చెబుతారు. ఇది బిగ్ బాస్ హౌస్ అంటే నువ్వు నచ్చినట్టు ఉండేదానికి కూడా కుదరదమ్మా అని ఆయన కూడా 4 అక్షతలు వేస్తారు తప్ప ఎంకరేజ్ చేయరు కదా. ఏమి తెలియకుండా వాగేసి వీడియోలు చేసేస్తుంటే అట్లా. ఆ విషయం కూడా మీకు తెలియకుండా ఒక ఎఫర్డ్ పొరపాటున వస్తేనే డిలీట్ చేస్తారు, ఎడిట్ చేస్తారు. అది కూడా మీకు తెలియకుండా అసలు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందేమో. ప్రతి సీజన్ వచ్చేసరికి ఈ షో వస్తుంది, దీని మీద ఫోకస్ పెడదాం, 4 వీడియోలు చేసేద్దాం, నచ్చినట్టు థంబ్నెయిల్స్ పెట్టేద్దాం. ఇక్కడ అశ్లీలము, వ్యభిచారుల కొంప, ఇది బూతుల కొంప, ఇవన్నీ బిగ్ బాస్ షో అంటే 1% కూడా అవగాహన లేని వాళ్ళు చేసే అవాకులు చవాకులు వాగుడు. మీకు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లు, టాప్ హీరోలు, టాప్ హీరోయిన్స్ ఎందుకు వస్తారు ఈ షోకి? ప్రతి సీజన్లో వచ్చి ఇది ఫ్యామిలీ షో అంటే నాకు ఈ క్యారెక్టర్ నచ్చింది, ఈ క్యారెక్టర్ని బేస్ చేసుకుని నా సినిమాల్లో క్యారెక్టర్స్ క్రియేట్ చేశా, ఈ క్యారెక్టర్ చూసి నేను ఇన్స్పైర్ ఒక షో చేశా. అట్టగా ఒక సీజన్లో విక్టరీ వెంకటేష్ వచ్చి ట్రోఫీ ప్రదానం చేస్తే, ఒక సీజన్లో మెగాస్టార్ చిరంజీవి వచ్చి, ఆయన కొడుకు రామ్ చరణ్ వచ్చి, అట్టగే చిరంజీవి గారు వాళ్ళ వైఫ్ సురేఖ గారికి షో అంటే చాలా ఇష్టం, ఆవిడ ప్రతిరోజు చూస్తుందని చెప్పడం. వీళ్ళందరూ ఎందుకు చూస్తారు? కనీసం ఆలోచించాలి కదా మీరు. ఏది పడితే అది వాగే ముందు వెంకటేష్ గారు వాళ్ళ ఫ్యామిలీ అంతా చూస్తారు, చిరంజీవి గారు మిస్సెస్ చూస్తారండి, చిరంజీవి కొడుకు ప్రతి సీజన్ 2-3 సీజన్లో వచ్చినట్టు ఉంది ఆయన. టాప్ డైరెక్టర్స్ అందరూ వచ్చారు, రాజమౌళి సహా చాలామంది డైరెక్టర్స్ ప్రతి సీజన్లో వస్తారు కదా సినిమా ప్రమోషన్లకి. నాగార్జునకి ఏమైనా బ్యాక్గ్రౌండ్ లేదా, లేకపోతే తెలియదా? ఆ లెగసీ ఆయన చెడగొట్టుకుంటాడా? దేనికి పడితే దానికి హోస్టింగ్ చేసేసి ఆయనకి డబ్బులు కొరత లేకపోతే ఏంటి? ఇది ఒక ఫ్యామిలీ ఆడియన్స్ చూసే షో. ఇలాంటి షో ద్వారా మనం కూడా మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర అవ్వచ్చనే ఉద్దేశంతో చేస్తాడైనా. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చక్కగా కూర్చొని చూసే షోనే బూత్ అంటే ఎందుకు చూస్తారు? ఇప్పుడు ఎన్ఐరీలు వాళ్ళకేం తెలియదా? వాళ్ళు ఎందుకు చేస్తారు? ఇప్పుడు దేశ విదేశాల్లో మన తెలుగు పీపుల్ ఉంటారు, వాళ్ళందరూ ఎందుకు చూస్తారండి? వాళ్ళు ఏంటంటే ఒకవేళ జస్ట్ నేను ఇందుకు చెప్పినట్టుగా మేల్ అండ్ ఫీమేల్ మధ్య అట్రాక్షన్ ఉండి కొద్దిగా లైన్ వేస్తేనే దాన్నే తప్పుపడతారు అందరూ ఆడియన్స్. అరే భయ్ నువ్వు ఇందుకు వచ్చావా, చక్కగా 50 లక్షల ప్రైజ్ వచ్చింది, దాన్ని గెలుచుకొని వెళ్ళాలంటే ఇందుకోసమా, దీని మీద కాదు ఫోకస్ దాని మీద పెట్టి అంటారు. సో ఇప్పుడు నేను ఏమంటానంటే, ఇప్పుడు నేను విమర్శ నాది కోపం అని కాదు, నా రిక్వెస్ట్ ఒక సజెషన్ ఏంటంటే, ఫస్ట్ దయచేసి ఈ షోని కుదిరితే 10 రోజులు, లేకపోతే వారం రోజులు, లేదంటే 3 రోజులు కనీసం 2 ఎపిసోడ్లను చూశాక అప్పుడు మాట్లాడాలంటే, మళ్ళీ నువ్వు నోటి వెంబడి బూతు అని చెప్పాలంటే నోట మాట రాదు, మీ మనస్సాక్షి ఒప్పుకోదు, మీ ఆత్మసాక్షి అనేది ఒప్పుకోదు. చూశాక మీ నోటెంబడి మాట రాదు ఇలా విమర్శించడానికి, ఎంత తీవ్రంగా విషం చెమ్మడానికి. మిమ్మల్ని చూస్తే నిజంగా నాకు జాలేస్తుంది. మేము ఇంత సీరియస్గా ఆ షోని ఉదయం నుంచి రాత్రి వరకు ఫాలో అయ్యి చూసి డెప్త్ అనాలిసిస్లో సైకలాజికల్గా ఇస్తూ ఉంటే, మీరేమో ఊరికే ఏ కథ ఒక తెలియకుండా అంటారు కదా, అట్లా వచ్చి గబుక్కున ఒక మాట అనేస్తే అయిపోయింది, ఒక వర్గాన్ని టార్గెట్ చేసేస్తాం. సెలబ్రిటీలు అంటే వాళ్ళు ఏదో అంటారు కదా, అద్దాల మేడలు ఉంటే ఒక రాయి ఇసిరేద్దాం, ఇది కాదు. సో నేను సిన్సియర్గా చెప్పేది ఏంటంటే, ఒక అడ్వైజ్ అనుకోండి, ఒక రిక్వెస్ట్ అనుకోండి, షో చూడండి, ఒక 2-3 డేస్ చూసి అప్పుడైతే మాట్లాడండి. లేదా నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా దేవి నాగవల్లి, జాఫరు, ఇంకొక అమ్మాయి ఆమె, వీళ్ళందరితో ఒకసారి మాట్లాడండి.
మాట్లాడి అప్పుడు ఇది ఏ షో ఏంటనేది అప్పుడు కొన్ని కనీసం మీకు అవగాహన పెరిగితే అప్పుడు మీరు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటే అప్పుడు వచ్చి ఆవేశపడండి. అంతే తప్ప బేసిక్ సెన్స్ కూడా లేకుండా బేసిక్గా 2-3 ఎపిసోడ్స్ కూడా చూడకుండా ఏది పడితే అది వాగేస్తామంటే నష్టపోయేది మీరే. మీ అజ్ఞానం ఏంటనేది బయటపడతా ఉంటుంది తప్ప షోకి కానీ ఆడియన్స్ కానీ వచ్చేది కదా. ఆడియన్స్ అందరూ తెలివైన వాళ్ళే, వాళ్ళకి విచక్షణ ఆలోచన అన్నీ ఉన్నాయి. ఏది ఏ షో ఎలాంటి షో వాళ్ళకైతే పూర్తి క్లారిటీ ఉంది. ఊరికే ఈ షోని ఇంతమంది కోట్లాది మంది చూసేసి ఆదరించి ఇట్లా కాస్త ఫస్ట్ మనం ఎక్కడ ఉన్నాం, ఏం చేస్తాను, ఏం మాట్లాడుతాను ఆలోచించుకొని అప్పుడు స్పందిస్తే బెటర్. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే షో చూడండి, కనీసం ఒక 2 రోజులు 3 రోజులు చూసాక అప్పుడు స్పందించండి. ఓకేనా? థ్యాంక్ యూ.